డాక్టర్ గారు, హెర్పిస్ వ్యాధి ఎయిడ్స్ వ్యాధిగా మారుతుందంటారా? ఏ మాత్రం మారదండి. హెర్పిస్ వ్యాధి హెర్పిస్ వ్యాధే, ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ వ్యాధే. ఇది హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, అది హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. రెండింటి సంబంధం లేదు అసలు. హెర్పిస్ సింప్లెక్స్ ఎట్టి పరిస్థితిలో కూడా ఎయిడ్స్ వ్యాధిగా మారదు. కానీ హెచ్ఐవి ఉన్నవాళ్ళు అంటే ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ లాగా ఈ వ్యాధి వచ్చేప్పుడు తేలిగ్గా హెర్పిస్ సింప్లెక్స్ అటాక్ అయ్యి దాని లక్షణాలు చూపిస్తుంది. అంటే హెచ్ఐవి ఉండడం వల్ల వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గిపోయి దానిలో తేలిగ్గా హెర్పిస్ సింప్లెక్స్ ఏర్పడుతుంది. అంతే, అంతగాని ఇంకేం కాదు. అంతేగాని హెర్పిస్ సింప్లెక్స్ ఎయిడ్స్ కింద మారడం, ఎయిడ్స్ వ్యాధి హెర్పిస్ కింద మారడం ఏముండదు. రెండు వేరు వేరు వ్యాధులే, ఒకదానికి సంబంధం లేదు. కానీ ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రం హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఈజీగా సోకుతుంది, లక్షణాలు చూపిస్తుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.